చివరిగా 150 చివరిగా బైబిల్ పల్లవి పాడుకుందాం.
అనుదినం ఫలించిన ప్రేమ తోడ నడుపును ఓపటింప శ్రేష్టగను నాముమాయు దునియా में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़े तो उसके ऊपर सारे खत्म हुए रहो ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం 2020 సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలని బైబిల్ చెబుతుంది. కాబట్టి సంవత్సరం యొక్క చివరి ఆదివారాన్ని మనం విజయవంతంగా ముగించుకోవద్దా? చివరి ఆదివారం కూడా మిస్ అయితే వాళ్ళకి ఈ సంవత్సరం యొక్క ముగింపు ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఈ చివరి ఆదివారమున, ఈ సంవత్సరమునకు చివరి ఆదివారం ప్రభును స్తుతించినట్లు ఆయన మందిరానికి నడిపించుకున్నందుకు ప్రభుకు మనం వందనస్తులమై ఉన్నాం. సరే, ఈ ఉదయకాలం ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి 68వ కీర్తన గ్రంథము 68, 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. Psalms 68, reading 19th verse all together. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున తండ్రి, 2020 సంవత్సరాన్ని మాకు దయాకరీతిగా మీరు అనుగ్రహించి ప్రభు ఈ సంవత్సరమునకు చివరి ఆదివారం ఈ ఆలయంలో మేము కనబడి ఆరాధించేటువంటి ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకై వందనములు చెల్లిస్తున్నాం. వార్తలో సహాయపడినందుకు స్తోత్రం. చదువుకున్న లేఖన భాగంలో నుండి ఆరాధనలో మమ్మల్ని నడిపించండి ప్రభా. మీ దాసుని యొక్క నోటిని, నాలుకను, పెదవుల గొంతును పవిత్రపరచు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. మా హృదయములను ఆరాధన కొరకై మీరు సిద్ధపరచుదురుగా. తండ్రి, మీరు మా ఆరాధన స్వీకరించుకుని ఆటంకపరిచి ప్రతి అపవిత్ర కార్యమును క్రీస్తు రక్త ప్రభావ ప్రోక్షణ కింద శుద్ధీకరించండి. తండ్రి, మా ఆరాధనల ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద మీరు ఆశీనుడవు కాబట్టి ఉదయకాలమందు బేతేల్లో చేయబడే స్తుతి ఆరాధనలు మీకు సింహాసనముగా ఉండునుగాక. ఆ రీతిగా నడిపించుమని శ్వాసంతో నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 68, 19వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ ఈ కీర్తన దావీదు కీర్తన. ఈ దావీదు కీర్తనలో 19వ వచనంలో ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రభు స్తుతి నొందునుగాక. ఎందుకు ప్రభువారు స్తుతి నొందాలి అంటే, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కాబట్టి మనం ప్రభుని ఎందుకు స్తుతించబోతున్నామంటే, ఎందుకు ఆయన్ని ఆరాధిస్తున్నామంటే, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఈ సెంటెన్స్ అయిపోయిందా? కంటిన్యూషన్లో ఉందా? కంటిన్యూషన్లో ఉంది, అయిపోలేదు. ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు. కాబట్టి ప్రభువారు ఎందుకు స్తుతించబడుతున్నాడంటే, ఆయన అనుదినము మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.
కాబట్టి అనుదినము ఆయన మన భారాన్ని భరించుచున్నవాడని ఉదయ కాలం మందు మనం ప్రభుని స్తుతించుకుందాం. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథం 46 3వ వచనం. ఇక్కడ దేవుడు యాకోబు ఇంటి వారితో మాట్లాడినటువంటి మాటలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఎప్పటి నుంచి భరిస్తున్నాడంటే దేవుడు గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. కాబట్టి దేవుడు మానవ జాతిని ఎప్పటి నుండి ఆయన భరిస్తున్నాడంటే గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన మనను భరిస్తూనే ఉన్నాడు. అనుదినము గర్భం పుట్టింది మొదలుకొని అనుదినం ఆయన మన భారములను భరిస్తూనే ఉన్నాడు. అందుకే దావీదు ప్రభును స్తుతించాడు. ప్రభు స్తుతి నొందునుగాక. ఎందుకు ఆయన స్తుతి నొందాలి? అనుదినము ఆయన మన భారాలు భరిస్తున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన భరిస్తూనే ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని ఉదయకాలం మందు మనం స్తుతించుకుందాం. ప్రభువా, అనుదినము మా భారాలు భరిస్తున్నావు. నా తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని నన్ను భరిస్తూనే ఉన్నావు. ఇంకా ఇక్కడ ఏమన్నాడంటే, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారులారా నా మాట ఆలకించుడి. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని ఏం చేశాడంట? చంక పెట్టుకున్నాడంట. భరించేవాడు, చంక పెట్టుకున్నటువంటి వాడు. ఇంకా 4వ వచనం, ముది వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ఏంటంట? ముదిమి వచ్చే వరకు. ముదిమి అంటే ఏంది? ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. చిన్నపిల్లవాడిని ఎత్తుకొని తల్లులైనటువంటి వారు కొంత దూరం నడవాలంటే పాపం ఎంత కష్టం వాళ్ళకి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ముది వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. ముసలితనం వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే. నేను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. కాబట్టి ఇక్కడ దేవుడు చూడండి, తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని భరిస్తున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని చంక పెట్టుకున్నాడు. బుద్ధి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరి వరకు ఎత్తుకునేవాడు నేనే. నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకునేవాడును నేనే. కాబట్టి ఈ రీతిగా అనుదినము దేవుడు మనలను భరిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అనుదినము దేవుడు మనల్ని భరిస్తూ. మళ్ళీ రండి 68వ కీర్తన. కీర్తన గ్రంథము 68 19వ వచనం. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కాబట్టి ఉదయకాల ఆరాధన అంశం ఇదే. మనం ప్రభుని ఎందుకు స్తుతించబోతున్నామంటే దావీదు స్తుతించినట్లుగా ఈ ఉదయకాలం ఈ సంవత్సరం మనకు చివరి ఆదివారం మన ప్రభుని ఏమని ఆరాధించబోతున్నామంటే, అయ్యా అనుదినము నా భారము భరించుచున్నావు. తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని నన్ను భరించావు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నన్ను చంకబెట్టుకున్నావు. ఈ సంవత్సరములన్నీ కూడా నన్ను భరిస్తూ వచ్చావు. ఇది ఒట్టి మాట, నిజమైన మాట. ఒట్టి మాట కాదు, నిజమైనటువంటి మాట. దేవుణ్ణి కంటికి
భరిస్తున్నట్టుగా నీకు కనబడట్లేదేమో కానీ వాస్తవంగా నిన్ను ఆయన భరిస్తున్నాడు. ఈ భూమి మీద పడింది మొదలుకొని నిన్ను భరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎంత అవిధేయత చూపించినా, దేవునికి ఎంత దుఃఖము కలిగించినా ఆయన భరిస్తూనే వస్తున్నాడు. అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. అందుకే మనం ప్రభుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాం. దీనికి సంబంధించిన పాట కూడా ఉంది. ఈ వచ్చిన అందరూ కలిసి పాడదాం. అందరు కలిసి పాడు. అనుదినము భారము భరించే దేవా, శముని మేళ్ళతో నింపుచున్నాము, శముని మేళ్ళతో నింపుచున్నాము. కాబట్టి ఒక మనిషికి ఎన్ని భారాలు ఉంటాయి? ఎన్ని భారాలు ఉంటాయంటే ఒక మనిషికి ఎన్నో భారాలు. కుటుంబ భారము, పిల్లల భారము, ఉద్యోగ భారము, ఇంకా లోకములో ఎన్నో భారాలు. తను దినము దేవుడు ఏం చేస్తున్నాడంట? మన భారములను ఆయన భరించుచూ ఉన్నాడు. తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని ఆయన భరిస్తూనే వస్తున్నందుకు ఆ ప్రభుని మనము స్తుతించి ఆరాధించేదము. తర్వాత మొట్టమొదటి తలంపు, మన అనుదిన భారములను ఆయన భరించేవాడు అని ఆరాధిస్తాం. రెండవ తలంపు ఏంటంటే అదే 68వ కీర్తనలో 68వ కీర్తన 20వ వచనము, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. రెండవదిగా ఆయన మన రక్షణ భారమును భరించుచున్నటువంటి వాడు. Secondly, he is bearing the burden of our salvation. మన యొక్క రక్షణ భారాన్ని ఆయన భరించుచున్నటువంటి వాడు. చూడండి, ఒక వ్యక్తి రక్షించబడతాడు అంటే ఆ వ్యక్తి రక్షణ పొందటానికి దేవుడు ఎంత భారం తీసుకుంటాడో ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నువ్వు రక్షించబడటానికి అంటే నీ పాపములు నువ్వు మానుకొని దేవుని వైపు తిరిగి ఒక సన్మార్గములో నువ్వు నడవటానికి దేవుడు ఎంత భారం తీసుకున్నాడో ఎప్పుడన్నా ఆలోచన చేసావా? కాబట్టి మన రక్షణ పొందటానికి దేవుడు ఎంత భారం తీసుకుంటాడంటే నీ కొరకు ఒక సేవకుని పంపిస్తాడు. ఈ రక్షణ కొరకే ముందుగా యేసు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టుకొని మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు. మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా. ఏంటి క్రిస్మస్ యొక్క అర్థము? యేసు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టుకొని మానవుడిగా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? బైబిల్ ఏమని చెబుతుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఒక పాపిని రక్షించడానికి ఆయన ఎంత భారం తీసుకున్నాడంటే పరలోకాన్ని వదిలిపెట్టుకొని, తన మహిమను వదిలిపెట్టుకొని, తన ఆత్మస్వరూపాన్ని మార్చుకొని, శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావలసి వచ్చింది. అంతటితోనే ఆగిపోయిందా? పాపము లేకుండా ఆయన జన్మించి జీవించి చివరికి నీ కొరకై తన ప్రాణమును బలిదానముగా ఆ శిలువలో ఆయన అర్పించవలసి వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడతాడు అంటే ఆ రక్షణ కొరకై దేవుడు ఎంత భారం తీసుకున్నాడు, ఎంత భారాన్ని ఆయన భరించాడు. కాబట్టి అనుదిన భారములు ఆయన భరించిన వాడని ఉదయకాలము ఆయనను ఆరాధిస్తాము. రెండవది, నువ్వు రక్షణ పొందినట్లుగా ఆయన భారము తీసుకున్నటువంటి వాడని, భారము భరించినటువంటి వాడని మన ప్రభుని ఆరాధించి ఘనపరుస్తాం. ఈ రక్షణ నిమిత్తమై ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి వాడని ప్రభును మనం ఆరాధించి ఘనపరుస్తాం. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమన్ చాప్టర్ 10.
ఇక్కడ అపోస్తలుడు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 14వ వచనం, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. ఇక్కడ ఏం చదువుతున్నామంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాడు ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. ఇక్కడ ఎవరైనా వినాలంటే ప్రకటించాలి, ప్రకటించాలంటే పంపించబడాలి. అందుకే యేసు ప్రభు వారు మృతుల్లో నుంచి తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు? ఆయన తన శిష్యులను సర్వలోకానికి పంపించాడు. సర్వలోకానికి పంపినటువంటి శిష్యులు వారు ప్రకటించారు. ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. ఏంటి సువార్త? ఆయన మా పాపముల కొరకు ఆయన లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పి లోకమంతటా శిష్యులు ప్రకటించారు. విన్నటువంటి వారు విన్నవారి విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందటానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యమును తెలుసుకొని ఆ వ్యక్తి రక్షణ పొందటానికి దేవుడు ఎంతో భారాన్ని భరిస్తాడు. కాబట్టి ఈ భారాన్ని మనము తలపోసుకొని ఆరాధిస్తాం. ప్రభువా, నేను పాపములు నశించిపోకుండా నేను రక్షణ పొందినట్లు, నా మనసు మార్చుకున్నట్లు, నా విషయమై నువ్వు తీసుకున్న బాధ్యత, భారము, చూపిన ప్రేమ, చేసినటువంటి ఆ సమర్పణ కార్యాన్ని బట్టి స్తోత్రం అని చెప్పి ప్రభును మనము ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దీనికి రిలేటెడ్గా ఒక వచనాన్ని అక్కడ చదువుకోవచ్చు. ఎఫెసియన్ చాప్టర్ 1 ప్లీజ్. ఎఫెసీ మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా ఏమిన్నారంట? మీరును సత్యవాక్యాన్ని విన్నారు. ఏంటా సత్యవాక్యము? అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఏం చేయబడ్డారు? ముద్రించబడ్డారు. కాబట్టి వారు సత్యవాక్యాన్ని విన్నారంటే, వారు మరి రక్షణ సువార్తను విన్నారంటే ఒకరు పంపబడ్డారు. ఎవరు పంపించాడు ఆ పట్టణానికి? పౌలు గారిని దేవుడు పంపించాడు. కాబట్టి నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఆయన మన రక్షణ భారమును భరించినటువంటి వాడు. నీ పాపము నుండి నువ్వు రక్షించబడినట్లు, పాపం ద్వారా వచ్చు జీతమైన మరణము నుండి నువ్వు రక్షించబడినట్లు, ఆయన సిలువలో చేసిన కార్యం మాత్రమే కాకుండా నీ కొరకే ప్రత్యేకముగా ఒక సేవకుని ఏర్పాటు చేసుకొని, ఒక సువార్థికుని ఏర్పాటు చేసుకొని నీ ఎందుకు ఆయన పంపించినటువంటి వాడు, ప్రకటనను ఆ వాక్యమును ప్రకటింపజేసినటువంటి వాడు. ఎప్పుడైతే ఈ రీతిగా వారు ఆ రక్షణ సువార్తను విన్నారో అప్పుడు వారి విశ్వాసం ఉంచి ఆ పరిశుద్ధాత్మ చేత వారు ముద్రించబడ్డారు. కాబట్టి ఈ ఉదయకాలం నా యొక్క ఆరాధన అంశం ఏంటంటే, ఆయన మన భారములను భరించుచున్నటువంటి వాడు. కీర్తన గ్రంథము 68వ కీర్తన, ఇందా చదువుకున్న వచ్చిన అలా చదువుకున్నాం. 68వ కీర్తన 19వ వచనము. ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కాబట్టి మొదటి అంశంలో పాయింట్ నెంబర్ 1లో అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు. రెండవది పాయింట్ నెంబర్ 2లో అనుదినం ఏం చేసి మన రక్షణ భారాన్ని ఆయన భరించాడు. నువ్వు రక్షణ పొందినట్లుగా నీ విషయమైన భారము భరించాడు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. జార్జ్ ముల్లర్ గారని ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. ఆయన తన స్నేహితులు రక్షణ పొందటానికి దాదాపు 50 సంవత్సరాల వరకు ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చారట.
అంటే తన స్నేహితుల రక్షణ పొందినట్లు ఎంత భారం తీసుకున్నాడు, ఎంత ప్రార్థన భారము. కాబట్టి ఇక్కడ చేరువచ్చిన మనందరి రక్షణ వెనుక ఎవరో ప్రార్థన ఉంది. నీ తల్లి ప్రార్థనో, లేకపోతే నీ తండ్రి ప్రార్థనో, నీ భార్య భర్త ప్రార్థనో, వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఎంతో మంది నీ రక్షణ వెనుక కన్నీళ్లతో ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. వారి ప్రార్థన బట్టి నువ్వు కదిలించబడ్డావు. వారి యొక్క ప్రార్థన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. మనం రక్షణ పొందుతున్నామంటే మన వెనక ఎంతమంది పనిచేశారు, ఎంతమంది సేవకులు పనిచేశారు, ఎంతమంది ప్రార్థనా పరులు పనిచేశారు, ఎంతమంది ఎన్ని విధాలుగా ఉపవాసం ఉండి ప్రార్థించారు. దీనంతటిని తలపోసుకొని ప్రభుని ఆరాధిస్తాం. అందుకనే ప్రియులారా, రక్షణ ఏదో నీకు ఉచితంగా రాలేదు. ఇది ఎంతో క్రయము చెల్లించుడు వారిని బట్టి నీకు ఈ గొప్ప రక్షణ వచ్చింది. అందుకే ఉదయకాలం మందు ఆ రక్షణ భారమును భరించిన దేవుడని ప్రభును మనం ఆరాధించి ఘనపరుచుకుందాం. తర్వాత మూడవ విషయం ఏంటంటే ఆది కాండము 18వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 and verse 20. ఆది కాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా మూడవది ఆయన ఏ భారాన్ని భరించినటువంటి వాడంటే మన పాప భారమును భరించినటువంటి వాడు. దేవుడు భరించినటువంటి భారాల్లో అన్ని మించినటువంటి భారం ఏమై ఉంటుందని చెప్పుకోవాలి మనం. దేవుడు మన అనుదిన భారాలు భరిస్తున్నాడు, మనం రక్షించబడినట్లుగా భారం తీసుకున్నాడు. మరి మూడవదిగా చూస్తే ఆయన మన పాప భారాన్ని భరించాడు. దేవుడు భరించేటువంటి భారాల్లో అధికమైన బరువైనటువంటి భారం ఏదై ఉంటుందంటే పాపమే. అందుకే ఇక్కడ సొదొమ గుమ్మరాను గురించి ఏమని చెబుతున్నాడు? సొదొమ గుమ్మరాలను కూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది. కొంచెం భారం కాదంట, వాటి పాపము బహు భారమైనది. కాబట్టి సొదొమ గుమ్మరాలో ఎలాంటి పాపం ఉంది? నీచమైన పాపం ఉంది, అసహ్యమైనటువంటి పాపాలు ఉన్నాయి. ఆ పట్టణము తగలబడినట్లుగా నీచమైన పాపాలు ఆ యొక్క పట్టణములో ఉన్నాయి. కాబట్టి ఆ పట్టణం యొక్క పాపం ఎలాంటిదంటే బహుభారమైనటువంటిది. మూడవదిగా ప్రియులారా, దేవుడు మన పాప భారమును ఆయన భరించినటువంటి వాడు. దావీదు ఒక చోట అంటాడు, 38వ కీర్తన, Psalms 38 ప్లీజ్. 38వ కీర్తనలో దావీదు చెప్తున్న మాటలు ఇక్కడ మనం చదువుతున్నాం. 38వ 4వ వచనం చదవండి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. దావీదు ఏమని చెప్పారంటే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి దోషాలు ఎలాంటివంటే మోయలేని బరువులే మన మీద మోపబడి ఉన్నాయి. మరి ఒక్క మనిషి యొక్క పాపాలే మోయలేని బరువు అయితే మరి లోక పాపము ఎంత బరువండి? యేసు ప్రభువారు ఈ లోక పాపాన్ని, ఈ పాప బరువంతా కూడా కల్వరి శిలువలో ఆయన మోస్తూ వచ్చాడు, ఆయన భరిస్తూ వచ్చాడు. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభువారి గురించి ఏమని చెప్పారంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపాన్ని మోసుకొని పోయాడు. అందుకనే ఆ బరువైన సిలువను మోస్తూ ఉన్నప్పుడు, యెరూషలేము వీధులలో ఆ పాప భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఎన్నిసార్లు ఆ సిలువ మీద నుండి కింద పడుతూ వచ్చాడు, లెగుస్తూ వచ్చాడు, కొరడా దెబ్బలు తింటూ ఆ సిలువను మోసుకొని గొల్గొతా పర్వతానికి వెళుతూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలమందు ప్రభుని మనం ఎందుకు స్తుతించబోతున్నామంటే ఆయన మన పాప భారమును భరించినటువంటి వాడు. ఆ పాప భారం ఎలాంటిదంటే మోయలేని భారం అది. నీకై నువ్వు ఆ పాప భారాన్ని మోయలేవు. కొంతమంది ఆ యాత్రలు చేసే వాళ్ళు చూస్తూ ఉంటాం, తల మీద ఏదో కొన్ని పెట్టుకొని పోతూ ఉంటాడు.
ఈ మీద ఏదో కొంచెం బరువు పెట్టుకొని పోతూ ఉంటారు. అలా పోవటం వల్ల వారి భారాలు తీసివేయబడలు. పాప భారం ఎలాంటిదంటే అది ఎవరు కూడా మోయలేనటువంటిది. అలాంటి భారాన్ని యేసు ప్రభువారు సిలువలో భరించాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1 పీటర్ చాప్టర్ 2, ఇక్కడ 24వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసెను. ఆయన తానే తన శరీరమందు మన పాపాలు, ఆయన శరీరములో మన పాపములు రాని మీద మోసాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి యేసు ప్రభువారు మన పాప భారమంతా ఆయన సిలువలో మోసినటువంటి వాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పారు. ప్రభు స్తుతి నొందునుగాక. ఎందుకు ఆయన స్తుతి నొందాలంటే ఆయన అనుదినము మన భారాలు భరిస్తూ ఉన్నాడు. రెండవది, మన రక్షణ భారమును ఆయన భరించినటువంటి వాడు. మూడవది, మన యొక్క పాప భారమును ఆయన భరించినటువంటి వాడు. తర్వాత నాలుగవదిగా నేను ఏం చెప్పగోరుతున్నానంటే అదే కీర్తనల గ్రంథము 68:20 వచనం మరొకసారి చదువుదాం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభువైన యెహోవా వశము. నాలుగవదిగా ఆయన మన సంరక్షణ భారమును భరించుచున్నటువంటి వాడు. మనం బయటికి వెళుతున్నప్పుడు, మనం లోపలికి వస్తున్నప్పుడు, మనం ఎక్కడ తిరుగుతున్నప్పటికీ దేవుడు తీసుకునేటువంటి భారం ఏంటంటే సంరక్షణ భారము. సంరక్షణ భారం. కాబట్టి తన పిల్లలు బయటికి వెళుతూ ఉన్నప్పుడు, లోపలికి వస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు, వారు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి విషయమా ఏం చేస్తున్నాడు? భారం తీసుకొని మరణము వారికి సమీపించకుండా, అపాయము వారికి సమీపించకుండా వారి విషయమై మరి సంరక్షణ భారాన్ని తీసుకున్నట్టు. అందుకని 91వ కీర్తనలో మనం అక్కడ ఏం చదువుతున్నామంటే, నీ కుడి ప్రక్కన 1000 మంది కూలినను, చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు? 1000 మంది కూలిపోయారు, అపాయం రాలేదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయము నీ యొద్దకు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఆ అపాయము నీ దగ్గర రాకుండా ఉండినట్లు ఆయన భారము తీసుకున్నాడు. ఆయన సంరక్షణ భారాన్ని తీసుకున్నాడు. నీ విషయమై ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను ఆయన కాపాడుతున్నాడు. ప్రియులారా, ఒక దేవుని బిడ్డను కాపాడుకోవటానికి దేవుడు ఎంత భారం తీసుకుంటున్నాడు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నేను బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, ఈ దుష్ట లోకములో బయటికి వెళ్తే ఇంటికి తిరిగి రాలేమేమో అని అన్నటువంటి ఈ లోకములో ప్రియులారా, దేవుడు ఎంత భారం తీసుకుంటున్నాడు. దావీదంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతున్నాడు. అంటే ఒక దూతని కావలుగా నియమించేది ఎవరు? దూత తనకై తాను వస్తాడా? రాడు. దేవుని చేత పంపించబడితేనే. దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞలు పాలించేటువంటి వారు. కాబట్టి మన సంరక్షణ కొరికే దేవుడు భారం తీసుకొని ఒక దూతను ఆయన పంపించేవాడు. దాని తర్వాత ఇంకా మన సంరక్షణ కొరిక ఆయన తీసుకునే భారం ఏంటి? 121వ కీర్తనలో 121వ కీర్తన 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు. చూసారా? కాపాడువాడే ఏం కాడంట?
కునుకుడు అంటే ఏంటి? కునుకు అంటే ఏంటి? ఎట్లాంటి నిద్ర అది? ఇట్లా కాపులదారుడు ఉన్నాడు, కాపులా కాస్తా ఉన్నాడు, కాపులా కాస్త నిద్ర వచ్చి ఎట్లా అంటే అది కునుకు. నిద్ర తట్టుకోలేక అని ఇట్లా అన్నాడు అనుకోండి. దేవుడంట ఏం చేస్తున్నాడు? మన విషయమై ఎంత భారమైన తీసుకుంటున్నాడంటే కనీసమైన కునుకడు నిద్రపోకుండా, నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ వాచ్మెన్ ఉన్నాడా కునుకకుండా నిద్రపోకుండా వారి కావలు కాసేవాడు? దేవుడు ఎంత భారం తీసుకుంటాడంటే ప్రియులరా, తన దూతను కావలు ఉంచాడు. ఆయన స్వయంగా కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. ఇంకా యోబు సంగతి మనం వచ్చినప్పుడు యోబు చుట్టూ ఏం చేశాడంట? కంచె వేశాడు. 3 రకాల కాపుదల. ఆయన దేవదూతల నుంచి కాపు కాస్తున్నాడు, ఆయనే స్వయంగా తన దృష్టి మన మీద ఉంచి కాపాడుతున్నాడు, ఇంకా చుట్టూ కంచె వేసి ఆయన కాపాడుతున్నాడు. ఎంత బర్డన్! వాట్ ఏ బర్డ్! ఎలాంటి బర్డన్ అని తీసుకున్నాడో చూడండి. కాబట్టి మన సంరక్షణ భారమును ఆయన భరించుచున్న దేవుడు. కాబట్టి ఇంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావు. కరోనా వైరస్లు ఎంతోమంది దాటి వెళ్ళిపోయినారు, ఎంతోమంది మరి యాక్సిడెంట్లు దాటి వెళ్ళిపోయినారు. ఏదన్నా మనకు ఒక అపాయం సంభవిస్తుందంటే దేవుడు మరి నియమించినటువంటి ఆ యొక్క కంచెను దాటుకొని వస్తుందనంటే దేవుడు అనుమతించినప్పుడు అది జరుగుతుంది. దేవుడు అనుమతించినంత వరకు దేవుడు వేసిన కంచెను దాటుకొని రావటానికి దేనికి శక్తి లేదు ఈ లోకములో. ఒకవేళ ఏదన్నా ప్రమాదం మన దగ్గర సమీపిస్తున్నప్పుడు దేవుడు అనుమతించినప్పుడు అది జరుగుద్ది. అది కరోనా వైరసే కానీ, అది ఇంకొకటి కానీ, మరొకటి ఇంకేదైనా సరే, దేవుని యొక్క కాపుదల ఉన్నంత వరకు మనకేమి సంభవించదు. కాబట్టి దేవుడు తన బిడ్డల విషయమై భారం తీసుకుంటున్నాడు. ఆయన బాధ్యత వహించి కునుకక నిద్రపోక రాత్రి మగళ్ళు ఎవరు తన మీదకి రాకుండా కాపాడేటువంటి వాడు. మరి ఒక మంచి మాటని ఇక్కడ చదువుతాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు దాని అంటే దేనిని? ద్రాక్ష తోటను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా. చూసారా? ఎవడును దాని మీదకి రాకుండా ఎట్లా కాపాడుతున్నాడట? దివారాత్రము దాన్ని కాపాడుతున్నాడు. ఎంత భారం! ఎవరు దాని మీదకి రాకుండా దివారాత్రమును ఆ ద్రాక్ష తోటను కాపాడటానికి దేవుడు ఎంత భారం తీసుకున్నాడు, ఎంత బాధ్యత తీసుకున్నాడు, ఎంత భారాన్ని భరిస్తున్నాడు. దిస్ ఈస్ రిగార్డింగ్ హిస్ ప్రొటెక్షన్. ఆయన ఎంతగా కాపాడుతున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం తలస్తున్నాం. కాబట్టి ప్రభువు స్తుతి నొందునుగాక. ఆయన అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. రెండవది, మన రక్షణ భారమును ఆయన భరిస్తున్నాడు. మూడవది, మన పాప భారమును ఆయన భరించినటువంటి వాడు భరిస్తూనే ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత మనం తప్పులు చేయకుండా ఉన్నామా చెప్పండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం పొరపాట్లు చేయకుండా పర్ఫెక్ట్గా ఉన్నామా? కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఇంకా భయంకరమైన పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మరలా వారి పాపాలు ఒప్పించి వారు మారు మనసు పొందినట్లు వారి విషయమై బాధ్యత తీసుకొని ప్రభు వారిని వెంటాడేటువంటి వాడు. కారణం ఏంటంటే అలాగున్న ఏ ఆత్మ నశించిపోట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి దీర్ఘశాంతము చూపించేవాడు. మన పాపములు ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఇది 4. తర్వాత 5వ తలంపు ఏంటంటే, 5వది యెషయా గ్రంథము 3వ అధ్యాయము. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఓషణమును ఓషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు ఓషణమంతయు ఆయనే. చాలు. 5వదిగా ఆయన ఏ భారం భరిస్తున్నాడంటే మన పోషణ భారము.
కాబట్టి మనం పోషించేటువంటి భారమును కూడా ఆయన భరిస్తున్నాడు. ఆయన సమృద్ధిలో నుండి నిన్ను ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ధనాగారములో నుండి మనను పోషిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన మన పోషణను భరించేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అంటాడు సైన్యములకు ప్రభువును సైన్యములకు యెహోవా పోషణమును పోషణాధారము. కాబట్టి మన పోషణకు ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి మన అనుదిన పోషణ భారమును ఆయన భరించేటువంటి వాడు. ఫిలిప్పీ 4:19 ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి మనకి ఎన్నెన్నో అవసరాలు వస్తూ ఉంటాయి. కానీ ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నుండి ఏం చేస్తున్నాడు? ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. ప్రతి అవసరము తీరుస్తున్నాడు. అందుకే మనం ఉదయకాలమందు ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కొన్నిసార్లు లేదని ఎంతో చింతపడుతూ ఉంటాం. లేదని చింతపడుతున్నటువంటి సమయములలో మన చింతను చూసినటువంటి దేవుడు ఏదో ఒక దిక్కు నుండి ఏదో ఒక వైపు నుండి ద్వారము తెరిచి మరి నీ పోషణ కొరకై ఆయన సహాయపడుతున్నటువంటి వాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన సహాయపడుతున్నటువంటి వాడు. ప్రతిరోజు మనం జీవించినట్లుగా ఆయన ఊపిరిని జీవాన్ని సమస్తమునిస్తున్నటువంటి వాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దానికి ఆధారము దేవుడే ప్రియులారా. అందుకనే అపోస్తలుల కార్యములో ఒక మాట చదువుదాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24-25 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ప్రభు అయినందున ఆయన నిమిషం 25 అందరు చదువుకున్నారు. అందరం కలిసి ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులతో సేవబడువాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయనకేదో కొదువు ఉన్నట్లు మన చేత మన సేవ చేయించుకునేవాడు కాడు. ఆయనే సమస్తమును ఇచ్చినటువంటి వాడు. ఆయన జీవమును ఊపిరిని సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయనను మనం స్తుతింపబద్ధులమైంచున్నాం. కాబట్టి ఉదయకాలం ఆరాధన అంశం ఏంటంటే ఆయన మనను భరించుచున్నటువంటి వాడు. కీర్తనలు 68:19 తీసుకున్నాం. 68వ కీర్తన 19 అందరం చదువుకుందాం. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చాలు. ఎందుకు ప్రభు స్తుతి నొందాలి? వై గాడ్ హ్యాస్ టు బి ప్రైజ్డ్ హియర్. ఎందుకు దేవుడు స్తుతించబడాలంటే ద ఫస్ట్ రీజన్, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆయన అనుదినము మన భారాన్ని ఏం చేస్తున్నాడు? అనుదినము భారం. ఇందాక నేను చెప్పాను కదా, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భరిస్తున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఆయన మోస్తూ ఉన్నాడు. తల వెంట్రుకలు నెరవేరుకు ముది వచ్చే వరకు ఆయన భరిస్తూనే ఉన్నాడు. పిల్లలారా, ఈ భూమి మీద పండేది మొదలుకొని మనం దేవునికి ఎంత బాధ కలిగించుంటామో, కానీ పిల్లలారా దేవుడు ఓర్పుతో సహనముతో అన్నీ భరిస్తూ అన్నీ చూస్తూ నీ విషయంలో ఎంత భారం కలిగి ఉన్నాడు. ఒక్కసారి తలపోసుకొని ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా, నేను పుట్టినది మొదలుకొని నన్ను భరిస్తున్నావయ్యా. తల్లి వాళ్ళు కూర్చున్నది మొదలుకొని నన్ను మోస్తూ ఉన్నావు. నానుదిన భారాలన్నీ భరిస్తూ ఉన్నావు. నేను ఈ భూమి మీద పుట్టిన మొదలుకొని ఎన్ని విధాలుగా నీకు బాధ కలిగించాను. దేవునికి విరోధంగా ఎన్నో పాపాలు, అతిక్రమలు, అక్రమలు చేశాను. నా విషయం ఎంత ఓర్పు సహనం కలిగి ఉండి నేను రక్షణ పొందినట్లుగా నా విషయమై నువ్వు తీసుకున్న
భారము కొరకే స్తోత్రం అని చెప్పి ప్రభుని మనం ఆరాధించబద్దులమై. కాబట్టి అనుదినం ఆయన మన భారం భరించాడన్నది మొదటి తలంపు. రెండవదిగా మన రక్షణ భారాన్ని భరించినవాడు. మూడవది మన పాప భారము భరించినవాడు. నాలుగవది మన సంరక్షణ భారాన్ని భరించినటువంటి వాడు. ఐదవది మన పోషణ భారమును భరించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇలాగూ భారం భరించినటువంటి వాడని ఆ ప్రభుని మనము స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. ఆరాధనలోనికి వెళ్దాం. అలాగే కూర్చొని ఈ అనుదినము మా భారము భరించే దేవా అనే పాట పాడుకుంటాం.